సిపిఎస్ కూడా మనందరం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వస్తూ వెంకన్న గారు చెప్పినా నేను, ఎందుకంటే భవిష్యత్తులో పెన్షనర్ల సంఖ్య పెరగాలంటే సిపిఎస్ అనేది ఉండొద్దు. సిపిఎస్ ఎందుకంటే సిపిఎస్ రద్దు అయితేనే మరి వచ్చే ఉద్యోగులందరూ మనసంఖ్యలు అవుతారు. ఇలా సిపిఎస్లో రిటైర్ అయితే ఆయన పెన్షనరే కాకుండా పోతాడు. కాబట్టి ఇలా సిపిఎస్ ఉద్యమానికి కూడా మన పెన్షనర్ల సంఘం మద్దతు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇవాళ సిపిఎస్ రద్దు మరి రేపు సెప్టెంబర్ 1లోగా చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి పిఆర్సీ పైన కూడా ఒక పెద్ద కార్యాచరణ మరి జేఏసీ నాయకత్వం తీసుకోబోతా ఉన్నది. అటు జేఏసీకి ప్రభుత్వానికి నేను అనుసంధానకర్తగా ఉంటా. ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు వీలైనా సరే అప్పుడు నేను ఉపాధ్యాయ సమస్యలే మాట్లాడుతూ ఉన్నా, ఉద్యోగుల సమస్యలే మాట్లాడుతూ ఉన్నా. ఈవెన్ మరి ఢిల్లీలో కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో కలిస్తే దాదాపు 25 నిమిషాలు 30 నిమిషాలు వారికి టైం దొరికితే మొత్తం కూడా నేను ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు, పెన్షనర్స్ బాధలు, మరి ఆ బెనిఫిట్స్ రాక అనేక కుటుంబాలు పడుతున్న బాధలు వారికి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం, నేను ఉద్యోగిగా మరి పనిచేస్తూ ఇవాళ పెన్షనర్గా ఉంటూ మరి ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చింది అంటే అది కేవలం ఉపాధ్యాయులతోటే. దాంట్లో మరి ఖమ్మం జిల్లా పెన్షనర్ సంఘం కూడా ఆ రోజు నన్ను బలపరిచింది అని చెప్పి గర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నా. అందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా సరే ఒక మరి బిల్డింగ్ కూడా మరి వారు 10 లక్షలు ఇవ్వాలని అడిగారు. నాకు ఎప్పుడు సిడిఎఫ్ ఫండ్ వచ్చినా ఆ మొదటి దాంట్లోనే మీ ఖమ్మం జిల్లాకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పి నేను కూడా ఎదురు చూస్తా ఉన్నా. సిడిఎఫ్ నిధులు ఎప్పుడు వస్తాయని. మరి నేను గెలిచి బాధ్యతలు చేపట్టి 1.5 year కానీ ఇంతవరకు శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయిన మొదటి అమౌంట్లోనే మరి మీకు ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు మీరు అనుకున్నట్టుగా కేటాయిస్తా అని చెప్పి కూడా నేను మరి పూర్తిగా మాట ఇస్తూ, ఏదేమైనా సరే ఒక మంచి మరి ఆలోచనతో మరి సంఘం ముందుకు పోతా ఉంది. అంతా మంచి జరుగుతుంది. కాబట్టి నేను కూడా మీ గొంతును శాసన మండలిలో వినిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. శాసన మండలి సమావేశాల్లో మీరు ఏ సమస్య నా దృష్టికి తెచ్చినా సరే దాన్ని నేను బలంగా వినిపిస్తా. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు మరి నేను దాదాపు ప్రతిరోజు మరి కలుసుకుంటూనే ఉంటాం హైదరాబాద్లో. మరి వారు ఎక్కడికంటే అక్కడికి ఎంత దూరమైనా సరే ప్రయాణిస్తూ మరి సమావేశాల్లో పాల్గొంటూ ఇవాళ మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, చీఫ్ సెక్రటరీ దగ్గరికి మరి నిత్యం తిరుగుతూ మరి మీ సమస్యల్ని ఇవాళ ప్రధాన ఎజెండాగా మీరు గర్వపడే విధంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తూ ఉన్నాడు. దానికి నా సహకారం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు